మన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఈ నెల మొత్తం మనల్ని దేవుడు కాపాడిండు. దేవుడు మనల్ని ఈ నెల మొత్తం తీసుకొచ్చాడు. ఈ రోజు వరకు మనం చేసే ప్రతి పనిలో మనల్ని విజయం ఇచ్చాడు. ఎన్నో పనులు మనం చేసేటప్పటికి ఆ పనులన్నింటిలో దేవుడు మనల్ని విజయం పొందుకునేలాగా కృపను చూపించాడు. కాబట్టి దేవుడికి మనం కృతజ్ఞత చెల్లిస్తున్నాము. దేవుడు ఈరోజు నీతోని మనతోని ఈ వాక్యంతో మాట్లాడబోతున్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం. నువ్వు చేయ పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ వచనంతో మనల్ని ఈరోజు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. కాబట్టి నా ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు దేవుడు నీ ప్రతి పనిలో దేవుడు తోడై ఉన్నాడా? తోడై ఉంటే నువ్వు విజయం పొందుకోగలుగుతావు. దేవుడు నీకు తోడు లేకుండా నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా, ఏ పనులు స్టార్ట్ చేసినా, ఎటువంటి నువ్వు నాయన అభివృద్ధి పొందుకోలేవు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉంటే సమస్తం నీకు సాధ్యం. ఆనాడు అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అబ్రహాం విజయం పొందుకున్నాడు. ఆనాడు ఎడారి ప్రాంతంలో వాటర్ దొరకాలంటే చాలా కష్టం. మనకున్న ఈ రోజులో ఉన్న సదుపాయం ఆ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో నీరు తాగాలి కావాలి అంటే వాళ్ళు బావుల్ని లోతుగా తవ్వాలి, తవ్వితే కానీ రావు. అలా ఆ ఒక పనిని అబ్రహాం స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేసినప్పుడు అబ్రహాంకి బావులు తవ్వుతున్నప్పుడు దేవుడు ఆ పని అంతట్లో విజయం పొందుకునేలా అబ్రహాంకు తోడై ఉన్నాడు. అబ్రహాం ఆ యొక్క పనిలో చేసేటప్పుడు విజయం పొందుకున్నాడు. అబ్రహాం కావాల్సిన బావుల్లో నీరుని దేవుడు ఇచ్చాడు. ఆ నీరు ద్వారా తను ప్రాణాలని నిలుపుకున్నారు. కాబట్టి ఈ రోజుకు ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. కాబట్టి నీతోనే ఈరోజు సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు కూడా. కాబట్టి ఆనాడు అబ్రహాంకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ప్రతి పనులో విజయము పొందుకున్నాడు. అక్కడున్న అబీమెలెకే అన్నాడు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి. కాబట్టి ఈ రోజు కూడా నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని అంతట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడని నీ చుట్టుపక్కల వాళ్ళు లేదా నీకున్న ఫ్రెండ్స్ లేదా అన్యులు ఎవరైనా కానీ చెప్పగలగాలి. ఏమని? నీ పని అంతట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పగలగాలి. ఆనాడు అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ప్రతి పనిలో విజయం పొందుకోగలిగాడు. దేవుడిని నువ్వు కలిగి ఉండకుండా నీ పనులందరినీ నువ్వు స్టార్ట్ చేస్తే ఆ పని మధ్యలోనే అయిపోతుంది. అది వ్యాపారమా, బిజినెస్సా, లేదంటే ఏ పనైనా తీసుకో, లేదా ఏమైనా పెట్టుబడి పెడుతున్నావా, లేదంటే ఏమైనా నువ్వు లోన్లు తీసుకుని చేస్తున్నావా, లేదా ఏమి చేసినా కూడా ఆ పని అంతట్లో దేవుడు లేకపోతే ఆ మధ్యలోనే ఆగిపోతాయి. దేవుడిని కలిగి ముందుకెళ్తే నువ్వు విజయం పొందుకుంటావు. నా సహోదర సహోదరి, నీతోనే దేవుడు సూటిగా స్పష్టంగా నాతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ పని అంతట్లో దేవుడు నీకు విజయం ఇవ్వాలి అంటే దేవుడు నీకు తోడే ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉంటే ప్రతి పని విజయం పొందుకోగలుగుతావు. ఆనాడు అబ్రహాము విజయాన్ని పొందుకోగలిగాడు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఈనాడు నువ్వు ప్రతి పని చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉంటే విజయం పొందుకోగలుగుతావు. అది ఎవ్వరు కానీ ఆపలేరు. ఎందుకంటే దేవుడు సూటిగా స్పష్టంగా బైబిల్లో లెక్కించబడి ఉన్నది. నువ్వు చేయ పనులందరిలో దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని అనుసరించి ముందుకెళ్ళు. వాక్యం ఏది చెప్తుందో అదే, దాన్నే నువ్వు నీ లైఫ్లో, నీ జీవితంలో దాన్ని అనువదించుకో. ప్రతి పని నువ్వు స్టార్ట్ చేసే మునుపే పొద్దుగలనే నువ్వు లేచి దేవుడికి మొరపెట్టు, ప్రార్థన చేయి, దేవుడికి చెప్పుకో, దేవా ఈ పని స్టార్ట్ చేస్తున్నా, నాకు విజయం ఇవ్వు, ఈ పని అంతట్లో నువ్వే ఉండు అని దేవుడితో
ఒక ఉడంబడి చేసుకో. ఒకవేళ నీకు ఆ పనిలో విజయం ఇచ్చాడనుకో దేవుడు, రాత్రి వేళన పడుకునే టైంలోకి వెళ్ళి, దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నువ్వు చేసిన పనన్నిటిలో నాకు విజయాన్ని ఇచ్చావు, నీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు దేవా, నువ్వు లేకపోతే ఆ పని ఆగిపోతుండే అని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించు. నీ పని అంతట్లో దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నీకు అనేక మందికి నీవు ఆశీర్వాదం పంచేవాడుగా ఉంటావు. కాబట్టి దేవుడిని నువ్వు కలిగి ఉంటే కంపల్సరీ నువ్వు విజయం పొందుకోగలవు. ఆనాడు అబ్రహాంకి దేవుడు తోడై ఉన్నాడు. అబీమెలెకు చెప్పగలిగాడు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పగలిగాడు. సూటిగా స్పష్టంగా లెక్కించబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు లెక్కించబడి ఉన్నది. నువ్వు చేయ పని అంతట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడని. కాబట్టి ఈనాడు నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడుంటే విజయం పొందుకోగలదు. అది ఎవడు ఆపలేడు. ఏ సాతానుగాడు ఆపలేడు, ఏ సాతాను శక్తులు ఆపలేవు, ఏ దయ్యాలు ఆపలేవు, ఏ మాంత్రికులు ఆపలేరు, ఏ సిల్లంగ వాళ్ళు ఆపలేరు, ఏ మంత్రగాలు ఆపలేరు. దేవుడు శాసించాడు అంటే, దేవుడు మాట బయలుపరిచాడు నీ జీవితంలో అంటే అది ఎవ్వరూ ఆపలేరు. అంత శక్తి, అంత పవర్ఫుల్ దేవుడు మన యేసయ్య. కాబట్టి నీ విశ్వాసంతో యేసయ్యని నమ్ము, యేసయ్యని నువ్వు నీ యొక్క లైఫ్లో అనువాదించుకో. కంపల్సరీ నువ్వు విజయం పొందుకోగలుగుతావు. ఆ విజయం పొందుకోగలగాలి అంటే దేవుడితో నీవు ఒక ఉడంబడి చేసుకోవాలి. దేవుడితో నువ్వు కలిసి వెళ్ళాలి. ఏ పనిలో కానీ దేవుడు నీకు తోడై ఉంటే ఆ పని విజయం పొందుకో. ఆనాడు యోసేపు కూడా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు చేసిన ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీకు ఆశీర్వదించాలి దేవుడు అంటే దేవుడి పట్ల నీ ప్రేమను కలిగజేయి, దేవుడిని విశ్వసించు, దేవుని వాక్యాన్ని నువ్వు దేవుడి వాక్యాన్ని నీవు ఒక ఖడ్గంగా నువ్వు ధరించుకో. అలా ధరించుకున్నప్పుడు దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఆనాడు అబ్రహాంకు తోడున్న దేవుడు, యోసేపుకు ఉన్న దేవుడు ఈనాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ పనిలో కూడా ఆ పని అంతట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడికి నిన్ను కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడు చెప్పినట్టు నడుచుకో. ఈరోజు దేవుడు సూటిగా స్పష్టంగా ఈ వాక్యంతో మాట్లాడాడు కాబట్టి దేవుడికి నిండు కృతజ్ఞతలు చెల్లిస్తాడు.